నాకంటూ ఒక వాలిడేషన్ కావాలి, రెస్పెక్ట్ కావాలి. ఇలా అందరం ఏదో ఒక టైంలో అనుకునే ఉంటాం కదా. హాయ్, వెల్కమ్ టు ద డే 9 ఆఫ్ లిసనింగ్ బిఫోర్ రియాక్టింగ్ సిరీస్. ఇద్దరు పిల్లల తల్లిగా, ఒక భార్యగా, అన్నిటికీ మించి ఒక ఆడపిల్లల రోజులో ఎన్నో విషయాల్ని ఒంటి చేత్తో మేనేజ్ చేస్తూ ఉన్నా కూడా ఇంకా నాకంటూ ఏదో విలువ కావాలి, నేనంటూ ఏదో సాధించాలి అనుకుంటూ ఒకరోజు ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. ఏదో ఒక ఆపర్చునిటీ దొరకపోతుందా అన్న ఆశతో గూగుల్ తలుపు తెరిచిన నాకు ఒక విషయం అర్థమైంది. ప్రపంచం మొత్తాన్ని గూగుల్ వాకిట్లో నుంచి వెతికే నేను నా ఇంటి కిటికీ నుంచి బయట ప్రపంచాన్ని చూసి చాలా కాలం అయిపోయిందని. ఒక చెట్టు ఎప్పుడు అందంగా కనిపిస్తుందో తెలుసా? అది పూలు లేదా పండ్లతో పూర్తిగా నిండిపోయినప్పుడు. కానీ అది జరగాలంటే ఆ చెట్టు తన వేళ్లను భూమిలోకి పూర్తిగా విస్తరించాల్సి ఉంటుంది. ఇంతే మన లైఫ్. మనకు కావాల్సినవి మనకి దక్కాలంటే మన లైఫ్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. మన సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం నిల్చున్న చోటుని మనది అనుకుంటామో అప్పుడు ఆ చోటే మనకి బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ మొక్క కూడా తన కిందున్న భూమి సరిగా లేకుండా చెట్టు అవ్వలేదు. ఈరోజు లిజనింగ్ బిఫోర్ రియాక్టింగ్ సిరీస్లో నేను నేర్చుకున్నది, యాక్సెప్ట్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్, బికాస్ యాక్సెప్టింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎస్కేపింగ్ ద రియాలిటీ.